చెప్పేవాడికి వినేవాడు లోకువ. మన పెద్దలు ఈ సామెతను ఊరికే చెప్పలేదు. మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ వంటి సొల్లు పురాణం చెప్పేవారిని రప్ప రప్ప బ్యాచ్ ఆహా ఓహో అంటూ కీర్తిస్తుంటే ఏదైనా చెప్తారు. సభ్యత మరచి ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాటలు జారుతున్న గుడివాడ అమరనాథ్ భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ ఎయిర్పోర్టుపై తప్పుడు ప్రచారం చేయడానికి వెనుకడుగు వేయకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. మంత్రిగా ఉన్నప్పుడు కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, పొదగడానికి ఇంకా టైం ఉందంటూ నవ్వుల పాలైన అమరనాథ్ ఇంకా తన స్థాయిని పెంచుకునేలా బాధ్యతగా వ్యవహరించడం లేదు. ఈ విషయం ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది. విశాఖలో గూగుల్ పెట్టుబడులను తొలుత వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించిన కోడిగుడ్డు అమరనాథ్ ఆ తర్వాత ఎలా నాలుక మడతేశాడో అందరూ విన్నారు, చూశారు. క్రెడిట్ చోరీకి ప్లాన్ చేసిన లెవెన్ రెడ్డి నాడు సింగపూర్ నుంచి కేబుల్ వేయించానని గూగుల్ తన ఘనతేనంటూ చెప్పడంతో కోడిగుడ్డు అమరనాథ్ అందరి ముందు బఫూన్ అయిపోయారు. ఇప్పుడు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ తమ ఆలోచన అంటూ చెప్పుకోవడానికి బరితెగిస్తున్నారు. 2016లో భోగాపురం ఎయిర్పోర్ట్కు అనుమతులు ఇస్తే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీకి లింక్ ఏమిటో. 2019కి ముందు విపక్షనేత హోదాలో భోగాపురం ఎయిర్పోర్ట్ను తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఎర్ర బస్సు కూడా రాని ఊరికి ఎయిర్ బస్ ఏంటో అంటూ ఎగతాళి చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు. తన సైకో బ్యాచ్తో అదే ప్రచారం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి నాడు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వైసీపీని గొక్క తిప్పుకోకుండా చేస్తున్నాయి. అయినా సిగ్గు లేకుండా కోడిగుడ్డు అమర్నాథ్ సెల్ఫీ వీడియోలు వదలడం అభాస్ పాలు కావడానికే కదా. ఇలా జగన్మోహన్ రెడ్డి సైకో బ్యాచ్లో ఉన్న ఒక్క రెడ్డి నేత కూడా మాట్లాడడం లేదు. ఎందుకంటే బఫూన్లు అమర్నాథ్లో ఉంటారని నిరూపించేందుకే.